ఒక దట్టమైన అడవిలో కొందరు గిరిజనులు నివసిస్తూ ఉంటారు. వారు పశుపక్షాదులను వేటాడి తమ జీవితాన్ని గడుపుకునేవారు. ఆ గిరిజనులలో హిరణ్యధను అనే వ్యక్తికి ఒక కొడుకు ఉంటాడు. అతని పేరు ఏకలవ్య. చిన్నప్పట్నుంచి అతను ధనుర్విద్య నేర్చుకొని మంచి విలుకాడు కావాలి అనుకుంటాడు. అతను ఎవరి వద్ద నుంచో గురు ద్రోణాచార్యునికి విలువిద్య గురించి అపారమైన పరిజ్ఞానం ఉందని తెలుసుకుంటాడు. ద్రోణాచార్యుడు హస్తినాపురం రాకుమారులైన కౌరవులు, పాండవులకు ధనుర్విద్య నేర్పిస్తున్నాడని కూడా ఏకలవ్యుడు తెలుసుకుంటాడు. అలా ఒకరోజు ఏకలవ్యుడు ద్రోణాచార్యుని వద్ద ధనుర్విద్య నేర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. తిన్నగా ఆయన ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడికి చేరుకొని అతను ద్రోణుని చరణాలను స్పృశించి, గురువుగారు, నేను మీ దగ్గర ధనుర్విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను మీ శిష్యునిగా చేసుకోండి. నీవెవరివి నాయనా? గురువుగారు, నేను ఒక గిరిజన పుత్రుణ్ణి. నా పేరు ఏకలవ్యుడు. నేను కేవలం క్షత్రియ రాకుమారులకే ధనుర్విద్య నేర్పిస్తాను నాయనా. అందువల్ల నేను నిన్ను శిష్యునిగా చేర్చుకోలేను. ద్రోణుని మాటలు విన్న ఏకలవ్యుడు చాలా బాధపడతాడు. ఎంతో నిరాశతో తిరిగి అడవిలోని తన నివాసానికి చేరుకుంటాడు. చాలా ఆలోచించి అతను గురు ద్రోణుని మట్టిమూర్తిని తయారుచేసి ఆ మూర్తిని తన గురువుగా భావిస్తాడు. ప్రణామాలు గురుదేవా, మీరు నన్ను శిష్యునిగా చేర్చుకోవడానికి నిరాకరించారు. కాని నా మనసులో మిమ్మల్నే గురువుగా భావిస్తున్నాను. ఈ రోజు నుంచి మీ నీడలోనే ధనుర్విద్య నేర్చుకుంటాను. ఇలా అని చెప్పి అతను ఆ ప్రతిమను తన గుడిసె బయట ఒక చెట్టు కింద పెట్టుకొని ప్రతిరోజు ఆయన చరణస్పర్శ చేసుకొని ధనుర్విద్య అభ్యసిస్తుంటాడు. స్వయంగా ద్రోణాచార్యుడే తనకి ధనుర్విద్య నేర్పిస్తున్నట్లుగా అతనికి అనిపించేది. ఈ విధంగా కొన్ని నెలలు గడుస్తాయి. ఏకలవ్యుడు ధనుర్విద్యలో పారంగతుడవుతాడు. ఒకరోజు గురు ద్రోణాచార్యుడు తన రాజకుమార శిష్యులతో కలిసి వనవిహారానికి బయలుదేరతాడు. అడవిలో తిరుగుతూ ఉండగా వారితో పాటు వచ్చిన ఒక కుక్క దారి తప్పిపోతుంది. అది ఏకలవ్యుని గుడిసె వద్దకు చేరుకుంటుంది. అక్కడ ఏకలవ్యుణ్ణి చూసి అరవడం మొదలు పెడుతుంది. ఆ సమయంలో ఏకలవ్యుడు ధనుర్విద్య అభ్యసిస్తుంటాడు. కాని కుక్క అరుపులు అతని ఏకాగ్రతను భగ్నం చేస్తాయి. అందుకని అతను కుక్కకు ఎలాంటి హాని చేయకుండానే దాని నోటిని బాణాలతో నింపేస్తాడు. కుక్క పరిగెత్తుకుంటూ ద్రోణాచార్యుని వద్దకు వస్తుంది. దాన్ని చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు ద్రోణుడు, కుక్క నోటిని ఇలా బాణాలతో నింపడం ఒక సాధారణ వ్యక్తి పని కాదు. ధనుర్విద్యలో పారంగతుడైన ఎవరో మనిషే చేశాడు. అతనెవరై ఉండవచ్చు అని అంటాడు. ద్రోణుడు, అతని శిష్యులు అందరూ ఆశ్చర్యంలో ఉంటారు. కుక్క నోటిని బాణాలతో నింపిన అతనిని కలవాలి అనుకుంటారు. వారు ఏకలవ్యుణ్ణి వెతుక్కుంటూ అతని గుడిసె వద్దకు చేరుకుంటారు. చూస్తే ఏకలవ్యుడు ధనుర్విద్య అభ్యసిస్తుంటాడు. ద్రోణుడు అతని వద్దకు వెళ్లి ఇలా అడుగుతాడు, నువ్వేనా నాయనా ఈ కుక్క నోటిని బాణాలతో నింపినది? ఏకలవ్యుడు గురు ద్రోణుడిని చూడగానే అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అవును గురువుగారు, నేనే కుక్క నోటిని బాణాలతో నింపాను. నాయనా, నీ గురువెవరు? ఇంత బాగా నీకు ధనుర్విద్య ఎవరు నేర్పించారు? ఏకలవ్యుడు చెట్టు కింద ఉంచిన ద్రోణుని మూర్తిని చూపించి, గురువర్యా, ఈయనే నా గురువు. ఈయన నుంచే నేను ధనుర్విద్య నేర్చుకుంటున్నాను అంటాడు. ద్రోణుడు ఆ ప్రతిమ దగ్గరికి వెళ్లి చూసి ఆలోచనలో పడతాడు. అప్పుడు ఏకలవ్యునితో ఇలా అంటాడు, నాయనా, ఇది నా ప్రతిమ. అవును గురువుగారు, ఇది మీ ప్రతిమే. నేను మిమ్మల్నే నా గురువుగా భావించి ధనుర్విద్య నేర్చుకుంటున్నాను. చాలా నేర్చుకున్నాను కూడాను. గురువుగారు, నన్నాశీర్వదించండి. ద్రోణాచార్యునికి అంతా అర్థమవుతుంది. అతను ఆలోచనలో పడతాడు. ఏకలవ్యుని గురుభక్తి చూసి మనసులోనే ఎంతో సంతోషిస్తాడు. కాని అతని మనసులో ఒక చింత కూడా ఉంటుంది. ఈ పిల్లవాడు కౌరవులు, పాండవుల కన్నా కూడా గొప్పవాడవుతాడు. ఆఖరికి అర్జునుడు కూడా ఇతని ముందు ధనుర్విద్యలో నిలువలేడు అని అనుకుంటాడు. ద్రోణాచార్యుడు ఇప్పుడేం చెయ్యాలి అనే దీర్ఘాలోచనలో పడతాడు. అప్పుడు ఏకలవ్యునితో,
నువ్వు నిజంగా నన్ను గురువుగా భావిస్తే నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి అంటాడు. ఆజ్ఞ ఇవ్వండి గురువుగారు, గురుదక్షిణగా మీరేమడిగినా నేను తప్పక ఇస్తాను. అలా అయితే నువ్వు గురుదక్షిణగా నాకు నీ కుడి చేతి బొటనవేలు ఇవ్వు అంటాడు. ఏకలవ్యుడు ఇంక ఏమీ ఆలోచించకుండా, సంకోచించకుండా తన కుడిచేతి బొటనవేలిని కోసుకుని ద్రోణుని చరణాల వద్ద పెడతాడు. ఏకలవ్యుని ఈ బలిదానాన్ని చూసి ద్రోణుడు, మిగతా శిష్యులు కూడా ఎంతో ఆశ్చర్యపోతారు. ఏకలవ్య, గురువు కోసం నువ్వు చేసిన బలిదానం అద్వితీయమైనది. దీనిని ఎల్లప్పటికీ అందరూ గుర్తుంచుకుంటారు. నువ్వు శ్రేష్టమైన ధనుర్ధారిగా ఖ్యాతి పొందుతావు. ఇది నేను నీకిస్తున్న ఆశీర్వాదం. తర్వాత ఏకలవ్యుడు ద్రోణుని పాదాలకు నమస్కారం చేస్తాడు. ఈ కథ ద్వారా మనం ఎవరైనా ఒక పని చేయడంలో అసమర్థులైతే ఆ అసమర్థతను స్వీకరించాలి అని తెలుసుకోవచ్చు.